ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న 12వ వేతన సవరణ, 12వ పీఎస్సీపై కీలక కదలిక మొదలైంది. ఫిబ్రవరి నెల జీతాల నుండి కొత్త స్కేల్స్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్న వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇక 12వ పీఎస్సీ కమిటీ తన నివేదికను దాదాపు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే ప్రభుత్వం ఈ నివేదికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందని ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇక ఉద్యోగ సంఘాలు 30-35% వరకు సిప్‌మెంట్ డిమాండ్ చేస్తుండగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి గౌరవప్రదమైన శాతాన్ని ప్రకటించబోతున్నట్లు కూడా సమాచారం. ఇదే జరిగితే ఉద్యోగుల బేసిక్ పే భారీగా పెరుగుతుంది. కొత్త పీఆర్సీ అమలైతే పెన్షనర్లకు కూడా భారీగా లబ్ధి చేకూరుతుంది. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ ఫిక్సేషన్ కొత్త రూల్స్ ప్రకారం జరుగుతుంది. కాబట్టి వారి నెలవారీ పెన్షన్ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక కొత్త పీఆర్సీ అమలైతే మీ జీతం ఎంత పెరుగుతుందో తెలుసా? కొత్త పే స్కేల్స్ అమల్లోకి వస్తే మీ అకౌంట్‌లో పడే నగదు ఎంతో తెలుసుకోండి. ప్రభుత్వం ఒకవేళ 25% నుండి 30% షిప్‌మెంట్ ప్రకటిస్తే వివిధ కేడర్ల ఉద్యోగుల జీతాల్లో రాబోయే ఊహించని మార్పులు ఎలా ఉంటాయంటే, ముందుగా అటెండర్లు, స్లీపర్లు, ఇతరులకు సంబంధించి ప్రస్తుతం తక్కువ వేతన శ్రేణిలో ఉన్నవారికి పీఆర్సీ అమలు తర్వాత బేసిక్ పే పెరగడం వల్ల నెలకు సుమారు 5,000 నుండి 8,500 వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే జూనియర్ అసిస్టెంట్, కానిస్టేబుల్స్, టైపిస్టులు ఈ కేడర్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఒక వరంలా మారబోతుంది. వీరి నెలవారీ జీతంలో సుమారు 9,000 నుండి 14,000 వరకు భారీ పెరుగుదల ఉండవచ్చు. ఇకపై నెల నెలా పొదుపు చేసుకునేంతగా జీతం అందబోతుంది. అలాగే సీనియర్ అసిస్టెంట్ టీచర్లు, ఎస్ఐ కేడర్ వారికి, ఉపాధ్యాయులు మరియు సీనియర్ అసిస్టెంట్ కేడర్ వారికి బేసిక్ పే మరియు అలవెన్స్‌లు కలిపి నెలకు కొత్త పీఆర్సీ అమలైతే 15,000 నుండి 22,000 వరకు అదనపు లాభం చేకూరవచ్చు. ఇక గెజిటెడ్ అధికారులు అంటే గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2 అధికారులు వీరికి బేసిక్ పే ఇప్పటికే ఎక్కువగా ఉండటం వల్ల వీరికి పీఆర్సీ షిప్‌మెంట్ తోడైతే నెలకు 25,000 నుంచి 40,000 వరకు పైనే జీతం పెరిగే ఛాన్స్ ఉంది. అధికారుల హోదాకు తగ్గట్టుగా జీతాలు కూడా ఆకాశాన్ని తాకనున్నాయి. అలాగే కొత్త పీఆర్సీలో పట్టణాల జనాభా ప్రాతిపదికన 16, 24% హెచ్ఆర్ఏ స్లాబ్‌లను సవరించే అవకాశం ఉంది. దీనివల్ల ఇంటి అద్దె భత్యం పెరిగి మీ చేతికి వచ్చే అమౌంట్ మరింత పెరుగుతుంది. పీఆర్సీ అమలు తేదీ నుండి ప్రస్తుత తేదీ వరకు ఉన్న బకాయిలను ప్రభుత్వం ఒకేసారి లేదా వాయిదాల్లో ఇస్తే ఉద్యోగుల ఖాతాల్లో సుమారు 1,00,000 నుంచి 5,00,000 వరకు భారీ మొత్తం చేరే అవకాశం ఉంది. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇదే రేషియోలో పెన్షన్ పెరుగుతుంది. ముఖ్యంగా అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌పై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతిగా పేరు తెచ్చుకోవాలని చూస్తుంది. అందుకే ఈ ప్రక్రియను వేగవంతం చేసి ఫిబ్రవరి 1వ తేదీన ఇచ్చే జీతాల్లోని మార్పులు ఉండేలా లేదా ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీతం మార్చిలో ఇచ్చేది కొత్త పీఎస్సీ ప్రకారం ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సచివాలయ వర్గాల నుంచి సమాచారం.